2023వ సంవత్సరంలో జరిగినటువంటి ఉగాది పంచాంగం చెప్పినటువంటి వాళ్ళు చాలామంది కేసీఆర్ గారికి 90 సీట్లు తగ్గవని చెప్పారు. కేసీఆర్ గారికి 34 సీట్లు వచ్చినాయి. మరి ఆ చెప్పినటువంటి వారి తప్ప, లేకపోతే విన్నటువంటి వారి మన తప్ప, లేక ఎవరి తప్పు అనేటువంటిది పక్కన పెడితే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంది. దేశ నాయకుడిగా ప్రజ్వరిల్లుతారు. అసలు దేశ రాష్ట్రాలలో ఆయన ప్రభంజనం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఏరి ఫామ్ హౌస్లో ఉన్నారు. చివరికి పంచాంగ శ్రవణానికి కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? మరి వారు చెప్పింది నిజమా అంటే మరి నిజం కాలా, మరి ఏమనాలి దాన్ని? అలాగే చెప్పేటువంటి పంచాంగ శ్రవణకర్తలందరూ కూడా ఎవరైతే వాళ్ళని పిలుస్తారో పార్టీలు, ఆ పార్టీలకి వినుసొంపుగా, ఆ పార్టీలకి చక్కగా అంటే ఒక మృదంగం మోగించినట్టుగా చెవులకి వినుసొంపుగా ఉండే విధంగా, వాళ్ళు ఆనందపడే విధంగా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేదా ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఆహా మనం అధికారంలోకి వచ్చేస్తున్నాము అని భావించే విధంగా వాళ్ళందరూ కూడా ఆ శ్రవణాలని శ్రవణానందంగా వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చెప్పినటువంటి వాస్తవాలే ఉంటాయి, కానీ ఆ వాస్తవాల్లో కొన్ని జరగటం లేదు. కాబట్టి సరే వాళ్ళ అభిప్రాయాలు వారివి. సరే ఇందులో మనం చాలా గమనిస్తే కనుక కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి చాలా జరిగినాయి. గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు ఉన్నాయి. అన్ని పార్టీలు వాళ్ళు ఎలా గెలుస్తారు? విజయలక్ష్మి గారు కనుక పులివెందుల వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని పూజించారు, వైఎస్ షర్మిల గెలవాలని పూజించారు. ఎలా సాధ్యమైతే ఇద్దరూ గెలవటం? అలాగే ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళిన పంచాంగ శ్రవణకర్త కూడా మీరే గెలుస్తున్నారు అంటే సరే అది వాళ్ళ అభిప్రాయాలుగా మనం చూడాలి తప్ప ఇంకోటి కాదు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పారు. మరి అంత భారీ ఓటమి మరి జరిగింది. మరి ఏమనాలి దాన్ని? ఎవరు దానికి బాధ్యులు? మరి ఇప్పుడు కూడా అందరూ అలాగే చెప్తూ ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకి. వారు కూడా కొన్ని అంశాల విషయంలో అటు ఇటు అవుతుంటాయి. సరే ఇది పక్కన పెడదాం. కానీ రాజకీయ నాయకులు మాత్రం చాలా బాధ్యతతో ఉండాల్సినటువంటి సంవత్సరంగా దీన్ని చూడాలి. ఎందుకు బాధ్యతతో ఉండాలి రాజకీయ నాయకులు అని అంటే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది, వివాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది, ఘర్షణలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ పరిణామాలు అవి ఆ వ్యక్తుల మీద, ఆ పార్టీల మీద, ఆ ప్రజల మీద, ఆ రాష్ట్రం మీద ఇవి పెను ప్రమాదాలను చూపించేటువంటి అవకాశం ఉంది. కావున అందరూ ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్త, డేంజర్ బిల్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో గనక జాగ్రత్తగా రాజకీయ నాయకులు వ్యవహరించకపోతే వారిని ప్రజలు క్రోధినామ అంటే కోపంతో కూడినటువంటి నామ సంవత్సరంగా వాళ్ళ చీటిని ఇట్లా చించి ఇట్లా చేసేస్తారు. అంటే వాళ్ళ చీటిని ఎలా చించగలుగుతారు ప్రజలు అని అంటే ఓటు అనేటువంటి ఆయుధంతో. అంటే ఇప్పుడు ప్రజలు ఒక్కొక్క ఓటరు కూడా రాజకీయ నాయకులకి శ్రీకృష్ణ పరమాత్ముడులాగా లేక భగవంతుడులాగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తికైనా ఉండేది ఒకటే ఓటు, ₹1 లేనటువంటి వ్యక్తి నిరుపేదకైనా ఉండేటువంటిది ఒకటే ఓటు. ఆ ఓటు ఒకటే, ఈ ఓటు ఒకటే, దొంగకైనా ఒకటే ఓటు, దొరకైనా ఒకటే ఓటు. అందుకని ఇది ప్రజలు ఇచ్చేటువంటి తీర్పులో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇస్తారు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎంచుకునేటప్పుడు ఏ నాయకుడు ఎలాంటి వ్యక్తి, ఆ నాయకుడు వలన జరిగేటువంటి మంచి ఏంటి చెడేంటి అనేటువంటిది ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదే ఉంటుంది. సరే ఈ క్రోధినామ సంవత్సరంలో పార్టీల భవిష్యత్తు ఏంటి? ఏ పార్టీ ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఎలా ఉండబోతుంది? సరే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్నికలు రేపు వచ్చే నెల 13వ తారీఖు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచార సంగ్రామంలోకి వెళ్ళింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళున్నారు. సరే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వాళ్ళు విడివిడిగా వెళ్ళున్నారు. సరే కమ్యూనిస్టులు ఈ పంచాంగ శ్రవణాలు ఇవన్నీ వాళ్ళకి నచ్చేటువంటి అంశం కాదు కాబట్టి వాళ్ళ పద్ధతి విధానం వేరు. సరే మిగిలినటువంటి పార్టీలు విన్నారు కాబట్టి కుదరలేదు, కానీ కుదిరితే అన్నీ వాళ్ళకు కూడా చెప్పేస్తారు మీరు అధికారంలోకి వస్తారని. సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి మరలా వస్తే తెలుగుదేశం పార్టీని సగానికి పైగా బీజేపీకి వెళ్ళిపోతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసే విధంగా, భవిష్యత్తులో ఆ పార్టీ లేకుండా చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక జరిగిద్ది. మరలా చంద్రబాబు నాయుడు గారు మరలా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరలా చాలామంది నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు మరలా జైలుకి క్యూ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. చర్లపల్లి కాదు, అక్కడ రాజమండ్రి జైలు కానీ, విశాఖ జైలు కానీ, కడప జైలు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో, జనసేన పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు భవిష్యత్తులో జరగబోతున్న పరిణామాలను మనం గమనిస్తే, మరి అదే గనక ప్రజాకూటమి కనుక అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే కక్షగట్టి ఇచ్చేశారో ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుట్లో మరలా ఎక్కడైనా అదే జరిగేటువంటి విధానం. ఎందుకు పాత కేసుల్లో, ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఉంది కాబట్టి పాత కేసుల్లో అడుగు వేసేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండటంతో, బీజేపీ సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈసారి డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో ఇప్పటివరకు విమర్శలు చేశారు కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేటువంటి దాని విషయంలో కూడా ఒక కొత్త ప్రణాళికతోటి ఈ 3 పార్టీలు ముందుకి వెళ్ళి ప్రతి జిల్లాలో వాళ్ళంటూ ఒక పొలిటికల్ మార్క్ వేసే విధంగా ఒక ప్రణాళిక ఉంటుంది. అదేవిధంగా ఈ 3 పార్టీల మధ్య గిల్లి కజ్జాలు, క్రోధం అంటే క్రోధంతో, ఆగ్రహంతో కూడినటువంటి మాటలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది అక్కడ. సరే కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన పోరాటం తనదైనటువంటి శైలిలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పోరాటం చేసిద్ది, ఈ ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పోరాటం చేసిద్ది. ఆ విషయంలో ఎవరైతే తన పోరాటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా ఆ సంబంధించినటువంటి ఆ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది అంటే ఈ ఎవరైతే ఇటైనా అటైనా జైలు ఫుల్, జైళ్ళు బిజీ. ఇది క్రోధనామ సంవత్సరంలో, ఎందుకంటే ఆగ్రహంతో చేసేటువంటి పనులన్నీ కూడా కేసు రిజిస్టర్ అవుతాయి కదా, అందుకని తప్పదు. అందుకని అటువంటి సినారియో ఉండేటువంటి ప్రమాదం ఉంది. మరి ప్రజలు ఎవరిని కోరుకుంటారు, ఎవరిని ఆశీర్వదిస్తారు అనేటువంటిది చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఆ రాష్ట్రం నుంచి హైదరాబాద్ రావాలి అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ కనుక వస్తే చాలా కుటుంబాలు హైదరాబాద్కి ప్రయాణం అయిపోతాయి. హైదరాబాద్ కంటే వ్యాపార నిమిత్తం, అది ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం కాదు, డెవలప్మెంట్ అంటే బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ, అభివృద్ధి చెందాలనేటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాణాన్ని ఇటు వచ్చేస్తారు. అంటే వైసీపీ వస్తే అంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ దృష్టి సంక్షేమం, వెల్ఫేర్ ఇచ్చామనేటువంటి దాని మీద ఉంది తప్ప వాళ్ళని స్వశక్తులుగా పైకి తీసుకొద్దామనేటువంటి దాని మీద లేకపోవడంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాలేదు. ఎవరైనా బిజినెస్ పీపుల్ డల్ అయి ఉన్నారు. అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, లేదా ఇండస్ట్రీ సెక్టార్స్ లేదు. ఇవన్నీ ఒకదానేమంటే ఒకటి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంత చేంజెస్ ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమి వస్తే కొంత అభివృద్ధి వేగంగా, అంటే వీళ్ళు అనుకున్నంత చేయాలనుకున్నా కానీ ఆ చేసేటువంటి దానికి కొన్ని అడ్డంకులు ఉన్నా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పేశాం. భారతీయ జనతా పార్టీ అంటే ఢిల్లీలో ఉండేటువంటి అధికారంతో
మరలా వాళ్ళు రాష్ట్రంలో కొంత పెత్తనం చేయటానికి, కొంత చలాయించటానికి ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. బట్ ఆ సందర్భంగా చిన్న చిన్నవి ఉంటుంటాయి, నడుస్తూ ఉంటాయి, కానీ బట్ అట్లా ప్రయాణం జరిగిద్ది. ఇది ఓవరాల్గా ఏపీ. తెలంగాణకు సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతూ ఉంటారు. అయితే ఆయన చుట్టూతా ఒక రాజకీయ వేడి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండబోతుంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వెళుతున్నటువంటి విధానాన్ని, వాళ్ళు ఆయన వెళుతున్నటువంటి దూకుడిని, వాటిని అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నాలు చేస్తూ ఒక వర్గం ప్రయత్నం చేస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా దెబ్బతింటున్నాం అనేటువంటి ఒక అనుమానం కలుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని లేకుండా చేస్తే ఈ పార్టీ సస్టైన్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా టార్గెట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి మీదే పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఆయన మీదే పెట్టింది, అదేవిధంగా బీఆర్ఎస్లో ఒక వర్గం పూర్తిగా బీఆర్ఎస్ ఆయన మీద టార్గెట్ పెట్టింది. అట్లాగే బీజేపీ కూడా ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్గా పనిచేస్తుంటారు. ఇక్కడ ఓన్లీ ఒక రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, మిగిలినటువంటి కాంగ్రెస్తో కలిపినటువంటి కూటమితో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కలిపినటువంటి వర్గం మరొక వైపు. వీళ్ళందరూ కూడా చేసేది ఒక వ్యక్తి మీదే, అది రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ కలిపి యుద్ధం చేయాలని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ప్రజలలో నుంచి ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయనని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయనని ఎవరన్నా ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే, గతంలో ఎన్టీ రామారావు గారుని ఎలా అయితే జరిగినటువంటి సంఘటనలో ప్రజలు ఒక ఉప్పెనలాగా తరలి వచ్చి ఆ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో కూల్చేటువంటి కుట్రను ఎలా ఛేదించారో, ఎలా తిరగబడ్డారో, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయో, అలాగా మరలా ప్రజల్లో నుంచి అటువంటి ఒక ఉప్పెనని ఈ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్రోధంతో కూడినటువంటి సంవత్సరం, ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఆవేశంతో ఎవరైనా మంచి చేయాలనుకుంటే మంచి చేస్తే పర్వాలేదు, చెడు చేయాలనుకున్నప్పుడు ఈ చెడుని ప్రజలు తిరగబడి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. బట్ అందుకనే ఎన్నికలలో 10 స్థానాలకు పైగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ, బీజేపీలో ఉన్నటువంటి వారు కూడా వారికి అన్ని స్థానాలు తగ్గించాలి, తగ్గిస్తే ఈయన స్పీడ్ తగ్గుతుందనేటువంటి భావంతో వాళ్ళు ఒక బటన్ నొక్కేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ రేపు రాబోయేటువంటి దాంట్లో ఉండేటువంటివి. ఇక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా నామకరణం చెందబోతుంది. ఎక్కడికైతే వేగంగా వెళ్ళారో మళ్ళీ అక్కడికి, అందుకని నిలబడి నీళ్లు తాగండి పరిగెత్తి పాలు తాగటం కంటే అని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని మరలా నిలబడి నీళ్లు తాగే దగ్గరికి వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ టీఆర్ఎస్గా నామకరణం జరిగిద్ది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ చుట్టూతా ఉన్నటువంటి ఈ వివాదాలన్నీ, లిక్కర్ వివాదం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వివాదం కావచ్చు, లేక ఇతర వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం పాటు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. అవి వెంటాడకపోతే వారు మిగిలినటువంటి అంశాలు వాళ్ళు యుద్ధం చేస్తారు. అందుకని వాళ్ళని వెంటాడే విధంగా వీటిని అక్కడ పెట్టి వాటిని కౌంటర్గా అటాక్ చేస్తూ ఉంటేనే అవి ఆగుతూ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండి ఏదైనా కానీ కొంత నష్టంతో కూడుకున్నటువంటి చర్యలే ఉంటాయి. వారు దాదాపు ఒక 5-6 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేశారు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి 39 సీట్లతో కనీసం ఒక 7 స్థానాలు 6 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఎన్నికల తరువాత వాళ్ళ పరిస్థితి చూస్తే, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే 2 స్థానాలు వస్తాయి అనేటువంటి అభిప్రాయానికి ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చలు ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారి ఒక రాజకీయంగా ఎప్పుడూ లేనటువంటి ఒక పెను ప్రమాదాన్ని వాళ్ళు చూడబోతున్నారు. ఇక నా ప్రమాదంలో కనుక బీజేపీ కనుక బీఆర్ఎస్ని కనుక కబళించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా క్యాడర్ అంతా అటు వెళ్ళిపోతే చాలా వీక్ పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది.
బట్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వారి నాయకత్వంతో ఉన్నటువంటి బలంతో కొంత వాళ్ళు పార్టీని నిలబెట్టగలిగినటువంటి శక్తివంతులు. కాకపోతే వాళ్ళ శక్తి ఇటు ప్రభుత్వం శక్తి ముందు సరిపోతుందా సరిపోదా, ప్రజలు వాళ్ళకున్నటువంటి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావన, అంటే వాళ్ళకి ఏమంటాం దాన్ని, అహంభావంతో కూడినటువంటి భావనతో ఉన్నారు అనేటువంటి భావన నుంచి ప్రజలు లేదు మామూలుగా ఉన్నారనే భావనతో వస్తారా అనేది చూడాలి. ఇవన్నీ కూడా కొంత జరగబోయేటువంటి ప్రక్రియలు. సరే, ఇక్కడ బీజేపీ పార్టీ ఎవరైతే ఈ గొడవలు ఈ కుట్లాట్లో బాగా జరిగి కాంగ్రెస్ పార్టీలో వీటన్నిటిని ఎంజాయ్ చేసి భవిష్యత్తులో అధికారం రావటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తుంటారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాబోయేటువంటి రోజులలో ఇక్కడ పొలిటికల్ సినారియోని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా యుద్ధం చేస్తారు. ఎంపీ సీట్లలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు మరలా బీజేపీ గెలుచుకోవటం ద్వారా వాళ్ళు ఆ ఫైట్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతారు. ఇది ఓవరాల్గా చూసినప్పుడు సరే, అభివృద్ధి గ్రోత్ అంటారా, హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపేది కాదు, అది ఎవరు ఆపలేరు. సరే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారు మళ్ళా ఎన్నికలు రావటం వాళ్ళ ఆ ప్లాన్లో ఉన్నారు. బట్ ఒక డెవలప్మెంట్ అనేది ఎప్పుడు అది ఆ గ్రోత్ అలా కొనసాగుతూనే ఉంటుంది. సరే, క్రోధనామ సంవత్సరంలో తెలంగాణలో కూడా ఆగ్రహంతో కూడినటువంటి అంశాలు ఉంటాయి. జాగ్రత్తగా, అంటే మరలా ఇక్కడ కూడా చర్లపల్లి జైలు, తిహార్ జైలు ఈ కొంచెం బిజీగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అక్కడేమన్నా రాజమండ్రి జైలు, విశాఖ జైలు, కడప జైలు అక్కడ బిజీగా ఉంటాయి. ఇక్కడేమన్నా చర్లపల్లి జైలు, ఇంకోటి ఏదో ఉంది చెంచలగూడ జైలు, చర్లపల్లి జైలు, చెంచలగూడ జైలుతో పాటు తిహార్ జైలు కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ అందుకని రాజకీయ నాయకులు ఎంత సంయమనంతో ఉంటే అంత మంచిది. అదేవిధంగా వీళ్ళతో పాటు పొలిటికల్ సిస్టంతో పాటు ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఇక మీడియాకు కూడా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే విమానం మోత మోగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఎవరు కూడా మీడియాని వాళ్ళు వన్ సైడ్గా చూస్తున్నారు. విమర్శలను సహించేటువంటి పరిస్థితులు లేరు. మంచిని మాత్రమే, అంటే వాళ్ళకి పాజిటివ్గా ఉంటేనే తీసుకుంటున్నారు. మనం 10 వార్తలు పాజిటివ్గా ఉండి ఒక విమర్శ చెప్పినా కానీ తట్టుకునేటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీస్ లేవు. వెంటనే ఒక ముద్ర వేయటం, ఎమ్మటే ఆ పొలిటికల్ పార్టీ నేతలు ఆ మీడియాల మీద ఒక విమర్శలు చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, జుగుప్సాకరంగా మాట్లాడి వాళ్ళ స్థాయి ఎలా తగ్గుంటుంది కాబట్టి మీడియా స్థాయిని కూడా తగ్గించి ఆ రొంపులోకి ఆ రొచ్చులోకి వీళ్ళను కూడా లాగి వాళ్ళు దీన్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకు కూడా చాలామంది పూనుకుంటారు కూడా, ఇంకా ఎక్కువ జరుగుద్ది. బట్ ఇటువంటి పరిణామాలలో మీడియాకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకని మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మంచి చెప్తే అది మంచే, ఇబ్బంది లేదు. చెడుగా ఆలోచించి చెడు చేయాలని చూస్తే అది చెడే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, అంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు కావచ్చు, 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటారు కాబట్టి వాళ్ళు గనక వాళ్ళ బాధ్యతని విస్మరించి పరిధులకు మించి, ఇప్పుడు మీడియా అయితే ఎట్లాగా పరిధులకు మించి వెడితే గనక దెబ్బలు కామన్గా తగులుతాయి. మరి ఆ దెబ్బలు తట్టుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ప్రజలు ఎన్ని చేసేది ఎవరంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు, తప్పును తప్పుగా చెప్తూ ఉంటారు, మంచిని మంచిగా చెప్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అది క్రోధం, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఏదైతే క్రోధం ఉందో వాళ్ళ క్రోధం, ఆగ్రహం ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం మొన్న కూడా చెప్పాం ఒక అంశం, ఏమని, ఎవరైతే గతంలో ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో మీరు శిక్ష అనుభవిస్తారు అనేది ఉండేది. ఈ జన్మలో తప్పు చేస్తే మీరు పైకి పోయిన తర్వాత మిమ్మల్ని నూనెలో ఏపుతారు,
మిమ్మల్ని కాలుస్తారు, మిమ్మల్ని చెరడాకులతో కొడతారు అనేది ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దీంట్లో ఇప్పుడుది వెంటనే జరిగిపోతుంది. ఇవాళ చేసినటువంటి తప్పులు రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే దాని ఇంపాక్ట్ పడిపోతుంది. అది చాలా ఇంపాక్ట్గా ఉంది. అంటే రాజకీయ నాయకులు ఎంత బాధ్యతతో ఉంటే అంత శిక్షలు తగ్గుతాయి. అంతేగాని వారు గనక వారి పరిధులు దాటి కనుక వెళ్తే ఖచ్చితంగా ప్రజలు వెంటనే అంటే అందుట్లో రేపు వచ్చే నెల 13వ తారీఖు లోపే అక్కడ శిక్ష పడిద్ది. తప్పులు చేస్తే 13వ తారీఖే శిక్షకి డిసైడ్ అయ్యి ఉండాలి. జూన్ 4న ఇంకా ఆ రోజు ఫలితం వస్తుంది. అంతే, ఫలితం ఆ రోజు వస్తుంది. 13వ తారీఖు అయిపోయింది, శిక్ష పడిపోయింది. అందుకని మంచి ఆలోచించండి, మంచి చేయండి, మంచిగా మాట్లాడండి, మంచిగా అభిమానించండి, మంచిగా ప్రేమించండి. అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక నా భవిష్యత్తు ఆ క్రోధనామ సంవత్సరంలో ఫేస్ చేయాల్సింది. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. అందుకని కొంచెం జాగ్రత్త. సరే, అయితే ఇక ఆ పంచాంగం గురించి బైట్స్ ఉన్నాయి సార్. సరే, వేయండి. త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది. ఒకటి శివతత్వం. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు, మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు. 2 బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? మోడీ గారు. ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి. 3 విష్ణుమూర్తి, జనసేన జనగళం. విష్ణుతత్వం చెప్పేదే ఉంది. అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి, నేనున్నాను కదా అంటాడు. అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల అభీష్టాలు సిద్ధింపచేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. ఈ పిఠాపురం నియోజకవర్గము అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రము కూడా మంచి ధర్మవర్తనతోటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రాజు కుజుడవ్వడం చేత ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ ఎరుపు కలిగినటువంటి ధాన్యములు, వస్త్రములు మంచి హెచ్చు ధరకి క్రయ విక్రయాలు పొందడుతూ మంత్రి శని అవ్వడం వలన కొన్ని రకాలైనటువంటి పరస్పర ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా మంచి ధైర్య సాహసోపేతాలతోటి ముందరికి సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలని చెప్పి వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది. పునః పునః అధికార యోగ్యతా సిద్ధిరస్తుది భవంత శ్రీమంతో మహాల్దానగృద్ధంతు. పునః పునః రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తుది భవంత శ్రీమంతో మహాల్దానగృద్ధంతు. మోహన్ రెడ్డి నామదేశ రాజపీడ నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యతా ప్రసిద్ధి ద్వారా మహారాజ యోగ్యతా ఫలసిద్ధిరస్తు. రాజంరాకం కీర్తి ఉద్దితా సిద్ధిరస్తు. అధికార ప్రాప్తి యోగ్యతా ఫలసిద్ధిరస్తు. రాజపీడా నివృత్తిరస్తు. ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ
మంచితనాన్ని సహిస్తూ 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 ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది.